ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అలాగే కోనసీమ జిల్లా ప్రెసిడెంట్స్తో అక్కడ ఆ జిల్లా రిప్రజెంటేటివ్స్, ఆ జిల్లా కమిటీ మెంబర్స్తో అక్కడ వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనము వైజాగ్ జిల్లా మరి రెడ్డినాయుడు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయనకు ప్రతినిధిగా మనం ఈరోజు సతీష్ గారిని పిలుచుకుంటున్నాం. సతీష్ గారు, రేవతి గారు, వాళ్ళ టీం స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి ఈ టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గురువు గారైన బ్రహ్మర్షి దంపతులకి, సుభాష్ పత్రి దంపతులకు, అలాగే ఈ మహత్ కార్యానికి హాజరైన వేలాది మంది ధ్యానులందరికీ మా విశాఖపట్నం జిల్లా తరపున హృదయపూర్వక ఆత్మాభివందనాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఈరోజు లక్షలాది మందికి ఎంతో ఎంతో ఆనందాన్ని అందిస్తున్న సుభాష్ పత్రి గారు ఎంతైనా చాలా చాలా గొప్ప ఆదర్శనీయులు. ఎందుకంటే లక్షలాది మంది హృదయాల్ని తట్టి లేపి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవన విధానాలని సంస్కరించుకొని అతి చిన్న ప్రక్రియ, శ్వాస మీద ధ్యాస అన్న చిన్న ప్రక్రియ ద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాలను సంస్కరించుకొని ఎంతో ఎంతో ఆనందంతో, అంటే ఆనందం అంటే ఒక అపరిమితమైన ఆనందం అండి. ఏమాత్రం దుఃఖం అన్నది దరిదాపులకు కూడా చేరకుండా నిత్యం ఎంతో ఎంతో హాయిగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించడం అన్నది ఒకప్పుడు మహా యోగులకు మాత్రమే సాధ్యం అని అనుకున్న దాన్ని అత్యంత సరళంగా జనబాహుళ్యానికి ఎంత పేదవారు పెద్దవాళ్ళు అని కాకుండా మానవులు అని అనిపించుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఈ చిన్న సూత్రాన్ని ఊరూరా తిరిగి అందించడం చాలా చాలా గొప్ప విషయం. మరి ఆ మహానుభావుడి సంకల్పంలో భాగంగానే ఇంత పెద్ద ధ్యాన మహాయాగాలు కానివ్వండి, ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, ఇవన్నీ ఎన్నో ఎన్నో వేలాదిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ 6వ ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలు శ్రీ సూరారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఈ పేరవరంలో 2వ రోజు కార్యక్రమంలో చాలా అద్వితీయంగా, చాలా చాలా అద్భుతంగా, ఆనందంగా నడుస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఎంత వైవిధ్యం ఉందంటే ఎన్నో వేలాది మంది ఇక్కడ మాస్టర్లుగా తయారవుతున్నారు, అలాగే శిష్యులుగా కూడా తయారవుతున్నారు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, మాస్టర్ అంటూ ఎవరూ లేరు, శిష్యులు అంటూ ఎవరు లేరు, అందరూ గురువులే, సీనియారిటీ జూనియారిటీ అన్నవి లేవు. నువ్వు ఎప్పుడూ నీ పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇలాగ నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన జీవితాల్లోని అన్వయించుకుంటూ దాని ఫలితంగా చక్కటి నడవడిక క్రమశిక్షణతో ధ్యాన మార్గాన్ని విడవకుండా ఎంతో ఎంతో ఆనందంగా మనందరమీ ఇప్పుడు సుభాష్ పత్రి గారి సంకల్పమైన విశ్వ కళ్యాణాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు నిర్వహించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన కూడా ఎంతో అవసరం. సో మీ అందరూ కూడా మీ జిల్లా కేంద్రాలు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, విరివిగా ధ్యాన కార్యక్రమాలు చేపడుతూ మరింత మందిని ధ్యానంలోకి అనుమతించడం ద్వారా చాలా చక్కగా విశ్వ కళ్యాణం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు మహా ఎనర్జీ పాయింట్లు, అవి శక్తి కేంద్రాలు. జస్ట్ ధ్యానం చేయకపోయినా కానీ కేవలం పిరమిడ్లో గడిపినంత మాత్రంలో ఎంతో ఎంతో మనశ్శాంతిని పొందడం లక్షలాది మందికి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. ఈ సత్యాన్ని మరింత మందికి తెలియచేసి ఇటువంటి క్షేత్రాలకి అందరినీ తీసుకొచ్చి వాళ్లలో ఒక ధ్యాన దీప్తిని రగిలించడంలో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో ముందుండడం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు సర్వదా సాయి శక్తుల ఖచ్చితంగా అటెండ్ అవుతూ అక్కడ జరిగే అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయంగా తన్మన్ రూపంలో సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో పిరమిడ్లు అన్ని చోట్ల తయారవుతుంటాయి.
బట్ గురువు గారికి మనం ఇచ్చే ఒకే ఒక్క కానుక శక్తిస్థల్ నిర్మాణం. హైదరాబాద్లో కట్టాల్లో శక్తిస్థల్ అన్నది ఈ ప్రపంచంలో అది ఒక్కటే ఉంటుందండి గురువు గారి తరపున. ఎందుకంటే అక్కడే మనం గురువు గారిని ఇప్పుడు దర్శించుకుంటాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పూర్తవుతున్నాయి మహా దిగ్విజయంగా. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు శక్తిస్థల్లో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి దాని అభివృద్ధికి ఉత్తరోత్తర ప్రతి ఒక్కరూ పాటుపడతారని కోరుకుంటూ శ్రీ రేవతి మేడం గారు కొన్ని విషయాలు విశాఖపట్నం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలకి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సూరారెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు తదితరుల టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఎంతో అద్భుతంగా నిన్న ఓపెనింగ్ చేసుకోవడం జరిగిందండి. అందులోని అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు అవి చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఇక్కడ సృష్టించబడింది అనిపించింది అనమాట. అంటే ఏంటి, అక్కడ యద్భావం తద్భవతి అంటే ఇక్కడ మన చేష్టలు కాదు, మన భావాలు కరెక్ట్గా ఉంటే, సత్వగుణంలో ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది అని నిన్న ఆ ప్రారంభం జరిగినటువంటి కార్యక్రమం చూస్తుంటే నాకు అనిపించింది అనమాట. అంటే ఒక పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ పరిసర ప్రదేశాలన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. మరి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శక్తిని తీసుకొని ఆ పిరమిడ్ నిర్మాణంలో మన యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించుకుంటూ మౌనంగా ఉంటూ మరి ఈ యొక్క 7 రోజుల యొక్క ఈ యజ్ఞాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాము అంటే అది ఈ భూమికి మనం ఇచ్చినటువంటి దివ్యమైన కానుకండి. మరి అందులో భాగంగా వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. దానికన్నా ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో భాగంగా వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని సారు స్థాపించినప్పుడు రెడ్డి నాయుడు గారిని ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలోని ఎన్నో కార్యక్రమాలు వైజాగ్లో జరుగుతూ ఉన్న క్రమంలోని 2011లో 10లోని సారు మహిళలతోటి ఒక ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ధ్యాన మహాచక్రం ఇచ్చారు. అది అయిపోయినప్పుడు ఆ ట్రస్ట్ యొక్క నిర్వహణ బాధ్యతలు రెడ్డి నాయుడు గారు, సతీష్ గారు తీసుకోవటము, అది 11 రోజుల ధ్యాన యజ్ఞం అనేది ఎంతో అద్భుతంగా నిర్వహించబడినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఒక శక్తివంతంగా తయారైంది. అదేవిధంగా మరి వశిష్ఠ గౌతమి ప్రాంగణం అంతా కూడా అత్యంత శక్తివంతంగా అయినప్పుడు ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఒక అద్భుతమైన పిరమిడ్ అది కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటేనే అది అలాగా ప్రయాణిస్తూనే ఉంటుంది, దానికి స్టాప్ అంటూ ఉండదు. ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ వెళ్తున్నప్పుడు రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయి అన్నట్టుగా మరి వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో యోగా విలేజ్ దగ్గర ప్రతి నెల 3వ ఆదివారం నాడు 1 డే వర్క్షాపులు నిర్వహించబడుతున్నాయండి. మరి అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే వైజాగ్లోని రామలక్ష్మి పిరమిడ్, కనకమహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా ఆత్మజ్ఞాన సందేశాలు, ధ్యానాలు నిర్వహించబడుతుంటాయి. చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఇంద్రాలక్ష్మి గారి ఆధ్వర్యంలోని ప్రతి నెల మొదటి వారము అక్కడ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. అదేవిధంగా గాజువాక్లో చూసుకుంటే వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలోని, అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం శివగణేష్ గారి ఆధ్వర్యంలోని, అలాగే అనకాపల్లిలో కూడా ఎన్నో ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అలాగే శ్రీ గిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు లీలా మేడం ఆధ్వర్యంలోని, అలాగే చంద్రశేఖర పిరమిడ్ ధ్యాన కేంద్రం సుజాత మేడం గారి ఆధ్వర్యంలోని, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారంటే పత్రిజీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏమిటంటే ఈ భూమి మీదకి మనము మన ఆత్మ ప్రణాళికలో భాగంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వచ్చాం. ఎవరిని ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చామో ఆ డిజైన్లో మన ప్రణాళికలో భాగంగా మన యొక్క ధర్మాలని నిర్వర్తించడానికే మనం వచ్చాము. మరి వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆ ధర్మాలన్నిటినీ కూడా
పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా తొమ్మండగర మహిళలతోటి ఎక్కడికక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞాన సందేశాలు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నామంటే చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అని చెప్పేసని రెడ్డి నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి వైజాగ్కి రావాల్సినటువంటి పిరమిడ్ కోసమే మేము ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నామండి. ధర్మో రక్షితి రక్షిత అన్నట్టుగా ఆ ధర్మాలన్నీ పత్రిజీ చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉంటారు. అలాగే మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వైజాగ్ మాస్టర్స్ అంతా కూడా అందిస్తూ ఉన్నారు. ఇందిరాలక్ష్మి గారి యొక్క మార్గదర్శకత్వంలో ₹1,00,00,000 యజ్ఞం ఆవిడ పెట్టుకోవడము, దానికి అందరము కూడా సహాయ సహకారాలు అందించడము జరిగింది అని అంటే ఏది ఊరికనే జరగదండి. మనం ఏది చేస్తామో అది సమయం ఆసన్నమైనప్పుడు మనకు పొందగలుగుతామని తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాబోతున్న ఉగాది కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పత్రిజీకి స్వర్ణమాల పత్రిజీకి విచ్చేసిన మీ అందరికీ వీక్షిస్తున్న అందరికీ కూడా శతకోటి ప్రణామాలు. మరియు ఈరోజు మనం ఒక చక్కటి ఆనందకరమైన యజ్ఞంలో ఇదొకటి ఉగాది యజ్ఞం అనేది ఆ సమయానికి ప్రతి యజ్ఞాలు కూడా పిరమిడ్ నుంచి ప్రతిజీ కూడా అద్భుతంగా కంప్లీట్ అవుతూ చక్కగా యజ్ఞం జరుగుతూ ఉండడం అనేది యావత్ పిరమిడ్ ప్రపంచానికి ఎంతో ఆనందకరమైన విషయము. మన 4 మహా పిరమిడ్లో ఇది 3వదండి. మనకి ఏదైతే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మొదటిది, 2వది మహేశ్వర మహా పిరమిడ్, 3వది ఈ వశిష్ఠ గౌతమి, మరి 4వది వైజాగ్లో రాబోతుంది. మరి 4 పక్కల 4 పిల్లర్స్ లాగా ఈ క్షేత్రాలు అనేవి వస్తూ మనల్ని ఎంతో ఆధ్యాత్మికంగా ప్రతి మానవాళిని తీసుకెళ్లడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. మరి మనలోని అసలైన ఆత్మ సౌందర్యాన్ని ఒక 4 మాటల్లోనే తెలుసుకుందామండి. క్లారిటీ ఇన్ ద మైండ్. మన మైండ్లో మనం ఏం చేస్తున్నామో ఆ వర్క్ పట్ల మనకు క్లారిటీతో ఏది ఎందుకు జరుగుతుంది కార్యకారణ సంబంధాలతో మనం గనక గమనించుకుంటూ వెళ్తే అంతా ఆనందమయంగా మన సేవను అందిస్తాము. మరి 2వది చారిటీ ఇన్ ద హ్యాండ్. మనం ఏది చేయాలన్నా కూడా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలకి దానం చేస్తూ మనం ముందుకు వెళ్తే మన జీవితకాలంలో మనం చేసుకున్న పుణ్యఫలము మనం చేసే సేవ. మరి 3వది కైండ్నెస్ ఇన్ ద ఐస్. పక్కన ఎవరు బాధపడినా మనం చూడలేము. మనం అందరికీ కూడా ధ్యానాన్ని శాకాహారాన్ని నేర్పిస్తూ అలాగే తోటి జీవులను కూడా రక్షిస్తూ శాకాహారాన్ని అందరికీ బోధిస్తున్నాము. మరి ఆ కైండ్నెస్ మనలో సహజంగా వస్తుంది, కరుణ అనేది. మరి 4వది స్మైల్ ఆన్ ద ఫేస్. మనం ఎవరినైనా కలవాలి అంటే ముందు మనం పలకరించేది మనలోని చిరునవ్వే, మన ఆత్మజ్ఞానమే. మనం ఎంత వికసిస్తూ ఉంటే అంత చిరునవ్వు అనేది మనలో వస్తుంది. మరి 5వది ట్రూత్ ఆన్ ద లిప్స్. మనకు 2 మాటలు ఇచ్చి వెళ్ళారండి పత్రిజీ, ధ్యానము శాకాహారము వజ్రాయుధాలు. మరి ఆ రెండింటిని తీసుకెళ్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆ సత్యవాకులనే పలుకుతూ వెళ్ళాలి. మరి ఇలాంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని పొందిన పిరమిడ్ మాస్టర్స్ యావత్ ప్రపంచం సేవలు అందిస్తున్నారు. వారందరికీ ప్రణామాలు అర్పిస్తూ థ్యాంక్ యూ. దీన్ని నిర్వహిస్తున్న సభ్యులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్సలెంట్ మేడం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మనకు వైజాగ్ అంటేనే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉంటాయి. మరి అందుకే అక్కడ రెగ్నాయుడు గారు అలాగే జీకే గారి ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా అక్కడ కొత్త పుంతలు తొక్కుతూ స్పిరిచువాలిటీని అద్భుతంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్న ఆ టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 2026 జూలై 28, 29, 30 తేదీలలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ విజయనగరం ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించబోతున్న ఆ టీంకి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సంగీత నాద ధ్యానం. ఓకే ఫ్రెండ్స్.